అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' చివరి భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఓర్ని నీకందరికన్నా అనునే ఎక్కువ అని మళ్ళీ ప్రూవ్ చేశావనంటుంది శ్వేత. నిజమే అక్కా అని దివ్య కూడా చెప్తుంది. అందరూ గెస్ట్‌లొచ్చి విషెస్ చెప్పి, గిఫ్ట్ ఇచ్చి, పిల్లల బుగ్గలు లాగుతూ భలే ముద్దుగా ఉన్నారంటూ చెప్తారు. అను కష్టంగా ఆపుతుంది. మళ్ళీ వాళ్ళు ఫీలవుతారేమో అని. కానీ పిల్లలకెక్కడ ఇబ్బందవుతుందో అని ఆమె తల్లి మనసు కంగారు పడుతుంటుంది. మెల్లిగా అందరూ వెళ్ళిపోతుంటే అను, శ్వేత ఇద్దరు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్తారు. ముందు వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ తినిపిస్తుంటారు. 4 ముద్దలు తినడానికి ఎంత మారం చేశాడో అంతా చేస్తారు ముగ్గురు. వాళ్ళకి పెట్టి అలసిపోయిన ఇద్దరికీ కొసరి కొసరి తినిపిస్తారు కార్తీక్, రాహుల్. ఇద్దరూ ఫుడ్ చాలా బావుందని చెప్తూ చక్కగా తినేస్తారు. దివ్య, రేవతి, మధు కూడా పిల్లలుండడంతో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అందరూ పసివాళ్ళతో ఉండడంతో వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు చేసే పనుల్లో బిజీ అవుతారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ అల్లరితో చాలా ఎంజాయ్ చేస్తారందరూ. అన్నీ సర్దేస్తూ ఇంకా పనుల్లోనే ఉన్న లక్ష్మి, సుమిత్ర గారిని లాక్కొచ్చి తినిపిస్తారు. అను, శ్వేత ఇద్దరు. అందరూ డిన్నర్ చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చి బయట లాన్‌లో కూర్చుంటారు. పిల్లలకు ముందుగానే దిష్టి తీసి వాళ్ళకి ఫ్రీగా ఉండే బట్టలు వేసి వాళ్ళని కింద వదులుతారు. ముగ్గురు పాకుతూ అందరి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటారు. అను, శ్వేత ఒక పక్కన చేరి పిక్స్ చూస్తూ ఇది బావుంది, ఇది నచ్చింది. అబ్బా! వీడు భలే ఉన్నాడు. ఈ పిక్‌లో వర్ణం చూడని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ వెనక చేరి కార్తీక్, రాహుల్ కూడా అవి చూస్తారు. వాళ్ళిద్దరూ ఊహించినంత బర్త్‌డే చేస్తారు కార్తీక్, రాహుల్ ఇద్దరు. వాళ్ళిద్దరికి ఇంకేం దిగులు రానివ్వరు. ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఏది కోరినా కాదు, కోరిక ముందే వాళ్ళ కళ్ళ ముందుకు తెచ్చిపెడతారు. ఇల్లంతా సందడిగా ఉండేసరికి అలాగే చూస్తుంటాడు కార్తీక్. ఒకానొక రోజు ఎంత బాధగా మారిందో ఆ ఇల్లు. అసలు ఇంట్లో నవ్వే కాదు, మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే తాగొస్తే ఏడుస్తూ శ్వేత కోసం చూస్తూ ఉన్న అన్నయ్యని చూసి కుమిలిపోతారు. అతను లేడని దిగులు. అనుని కోప్పడుతూ అతనే నరకం అనుభవించిన రోజులు. అవన్నీ మొత్తం పూర్తిగా మారిపోయి ఇంత సంతోషంగా మిగిలిందంటే అందుకు కారణం కేవలం ఆ ఇంటి ఇద్దరు కోడళ్ళు. నన్నే అనుమానించారని శ్వేత ఇంటికి రానంటే, లేదా రాహుల్ ఇక లేడని తెలిసాక ప్రాణం తీసుకొనుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? యాక్సిడెంట్‌లో రాహుల్ చనిపోయి ఉంటే తిరిగి వచ్చిన వదిన జీవితం అంధకారంలో ఉండేది. అను, రాహుల్‌ని కాపాడకపోయినా శ్వేత వదిన ఏమవుతుంది? అనుకి తనకి ఇల్లు ఇచ్చిన కష్టాలను భరించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు కథ వేరేలా ఉండేది. అంత జరిగాక అను కార్తీక్‌ని క్షమించకపోతే మళ్ళీ దూరమయ్యేవారు. వాళ్ళిద్దరి మంచి మనసు వల్ల ఈరోజు ఈ ఇల్లు ఇంత కళకళలాడుతుందని ఇద్దరిని చూస్తూ అనుకుంటాడు కార్తీక్. ఆడుతూ వచ్చిన వర్ణ అతని కాలిని తడుతూ ఉంటే స్పృహలోకొచ్చిన కార్తీక్ పాపనెత్తుకొని నా ఇంకో మహారాణి నువ్వే అని బుగ్గలకి ముద్దిస్తూ ఈ వరల్డ్‌లో అమ్మ, పెద్దమ్మ బెస్ట్ కదా అని చెప్తాడు దాని చెవిలో. అందంగా నవ్వి అతని చెంపల మీద చేతులతో తడుతుంది వర్ణ. ఏంట్రా అంటూ పాపకి కబుర్లు చెప్తూ చిరు ముద్దులు ఇస్తాడు కార్తీక్. దేవ్ ఇలా అని హరిప్రసాద్ గారు పిలుస్తుంటే వాడు ఆడుతూ అటు ఇటు వెళ్తాడు. మీ ఇద్దరికన్నా ఎక్కువ వీడే ఎందుకు అను. నీ మాటే వింటున్నాడని ఆమె చేతుల నుంచి అను మీదకి దూకుతున్న మహిని ఇస్తూ అడుగుతుంది శ్వేత. ఏమో నాకేం తెలుసు అంటుంది అను వాడిని తీసుకుంటూ. అను అంటే ఎవరికిష్టం ఉండదు. అందులో వాడింకో మెట్టు ఎక్కువే ఉన్నాడని రాహుల్ చెప్తాడు. అంతేనేమో రిషి అంటుంది వాడిని ముద్దు చేస్తూ అను. ఒక మెట్టు కాదు బాబు, అన్ని మెట్లు ఎక్కేశాడు. అను పెడితేనే తింటున్నాడు. అది చేయిస్తేనే స్నానం చేస్తున్నాడు. అది ఏది చెప్తే అది పళ్ళు పోకుండా వింటున్నాడు. నాకన్నా ఎక్కువ ఉంటున్నాడు నా పెళ్ళాంతో అని అను చేతిలో ఉన్న మహీని తీసుకుంటుంటే వాడు ఇంతకీ కదలడు. చూశారు కదా అని డెమో చూపిస్తాడు. నీకెందుకు బాబు అంత జెలసీ అంటూ వాడిని కార్తీక్‌కిస్తుంది. చూడు నేను పిలిస్తే రాలేదు. నువ్వు వెళ్ళంటే వచ్చాడు. జాదుగాడని బుగ్గగిల్లుతాడు. వచ్చి రాని మాటలతో ఉంగా ఉంగా అంటూ ఉంటాడు. జెలసీ వాడన్నందుకు కాదే, నీతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నందుకని చెప్తుంది శ్వేత. అందరూ నవ్వుతారు. అదేం కాదులే అని అను నసుకుతుంటే, ఎందుకు కాదు ఇదివరకే నా వెనుక తిరిగేదానివి. ఇప్పుడు వాళ్ళ వెనకే వెళ్తున్నావు పద్దాక అని అతని బాధని వ్యక్తపరుస్తాడు కార్తీక్. అసలు నన్ను పట్టించుకోవడం లేదని చెప్తాడు. అబ్బా! అబద్ధం అని కార్తీక్ భుజం మీద ఒక్కటేస్తుంది. అందరూ వాళ్ళ గిల్లి కజ్జాలు చూస్తూ ఉంటారు. నన్నే కొడతావా అని అను వెనక పడితే అను పరిగెడుతుంటుంది. అది చూసి మహి కూడా నవ్వుతాడు. కింద ఆడుతూ ఉన్న వర్ణాదేవులు వాళ్ళని పట్టుకోవాలని పాకుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూస్తారు. ఏయ్ జాగ్రత్త అని పెద్దవాళ్ళు అరుస్తుంటే అను కాలికి దేవ్ అడ్డొచ్చి పడబోతే కార్తీక్ పట్టుకొని ఆపుతాడు. ముందు అతని చేతిలో ఉన్న మహిని జాగ్రత్తగా పట్టుకొని కిందకు చూస్తే అప్పటికే దేవుని ఎత్తుకుంటాడు కార్తీక్. వాడేమో అన్నుని వెనకేసుకొస్తూ కాస్త పెద్దయితే ముందు నీ చేతిలో ఉన్నవాడే కొడతాడు నన్ను అంటాడు కార్తీక్. నిజమేలే అంటారందరూ. అలా నేను జరగనిస్తానా అంటుంది అను దిగులుగా. అలా వాళ్ళు చెయ్యరులే అని ఆమెను చుట్టుకొని చెప్తాడు. అను నవ్వుతుంది. కాసేపు అక్కడే కూర్చొని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. వీడు చూడు ఎంత ముద్దుగా
పడుకున్నాడు రాహుల్ అంటున్న శ్వేతని వెనక నుంచి చుట్టుకున్న రాహుల్‌తో చెప్తుంది. ఇంకెన్ని రోజులు మేడం ఈ దూరం అని అడుగుతాడు. ఇకపైన అవసరం లేదని చెప్పగానే నిజమా అని ఆమెనెత్తుకొని బెడ్ మీదకి తీసుకొని వెళ్తుంటే అను నుంచి కాలొస్తుంది. అది లిఫ్ట్ చేసి ఏంటను అని అడిగితే మహి నువ్వు నా దగ్గర పడుకోబెట్టుకుంటానని చెప్తుంది. అబ్బో! అబ్బో! అను మామూలు బ్రిలియంట్ కాదని రాహుల్ అంటే ఒక నవ్వు నవ్వి వెళ్లి ఇచ్చి వస్తుంది. వచ్చేసరికి చీకటిగా ఉన్న రూమ్‌ని చూసి రాహుల్ అంటూ వెతుకుతుంది. డోర్ క్లోజ్ అవుతుంది. నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు. వాడు నిద్రలేస్తే కష్టం రాహుల్ అని వివరిస్తుంది శ్వేత. వాడున్నది అను దగ్గర. ఎందుకు లేస్తాడు? లేచినా అసలు గొడవ చేయడు చూడు అని ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద వదులుతాడు. అబ్బో! చాలా కాన్ఫిడెన్స్ అని అంటున్న శ్వేత మెడ మీద ముద్దులిస్తుంటే ఆమె నోటి మాట ఆగిపోతుంది. అతని గుండెల మీద ఆమె చెయ్యి చేరుతుంది. ఇంకెవరి గురించి ఆలోచించకుండా నా మీద ధ్యాస పెట్టండి పెళ్ళాంగారు అని చెప్తూ ఉంటే ఆమె నిలువెల్లా తడుముతూ మెడ మీద నుంచి కిందకు వెళ్తాడు. ధ్యాస పెట్టకపోతే అని అన్న ఆమె మాటకి అతనున్న చోటే ఆమెకు పంటి ఘాటిస్తాడు బహుమతిగా. ఆ అని చిన్నగా వస్తున్న సౌండ్‌కి ఇవే నా పనిష్మెంట్ అంటూ నడుము చుట్టుకొని వెచ్చటి ముద్దులు ఇస్తాడు. ఇలా పనిష్మెంట్ ఇస్తే నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానంటుంది. అతని తల నిమురుతూ వెళ్ళు అని బొడ్డు మీద ముద్దులిచ్చి అక్కడే మెల్లిగా కొరుకుతాడు. రాహుల్ అని అతని పేరుని మత్తుగా పిలుస్తూ ఉంటే మాటలు కరువై ఇరు దేహాలు పోటీ పడుతూ మనసుతో కబుర్లు చెప్పుకుంటుంటాయి. వలువలు నేలకు చేరి బాధపడుతుంటే ఆమెను చెక్కిళ్ళలో అదర సంతకాలు చేస్తూ ఆమె పెదవులు అందుకుంటాడు. అతనిలో కరిగిపోతున్న వేళ ఆమె కదలికలు లేకుండా అతని అదుపులోకి వెళ్ళిపోతుంది. ఆమె ప్రేమను తెలుపుతూ ఉంటే మెల్లిగా ఆమెలో కలిసిపోతాడు. థాంక్స్ రా అని శ్వేత చెవిలో చెప్తే ఎందుకంటుంది అతని వైపు తిరిగి. నా కోసం వేచి ఉన్నందుకు. కోమాల నుంచి బయటకొచ్చిన నువ్వు లేకపోతే బ్రతికేవాడినే కాదు కదా! అని ఎమోషనల్‌గా చెప్తాడు. ఇప్పుడు ఎందుకు రాహుల్ అదంతా అని ఆమె కాస్త కోపంగా అడిగితే, లేదు అదంతా నీ వల్లే. నువ్వే దూరంగా వెళ్ళిపోతే నేను బ్రతికేవాడినే కాదు. ఈరోజు అందరం ఇలా సంతోషంగా ఉండేవాళ్ళమే కాదని చెప్తాడు. సరే ఇక వదిలేయ్ రాహుల్ అని చెప్తుంది. అతని ముఖం చేతిలోకి తీసుకొని ఆమె నడుము పట్టి దగ్గరికి లాగి కళ్ళలోకి చూస్తూ లవ్ యూ అంటాడు. దానికి బదులు ఆమె అతని పెదవులు అందుకుంటుంది. మళ్ళీ ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి బెడ్ మీద కూర్చున్నాను. పక్కన చేరి ఏంటి నిద్రలో కూడా వాడిని వదలవా? అని అడుగుతున్న కార్తీక్‌ని చూసి లేదు వాళ్ళకి ప్రైవసీ కోసం తీసుకొచ్చానని చెప్తుంది. మరి ముగ్గురు బెడ్ మీద ఉంటే నేనెక్కడ పడుకుంటానని అడుగుతాడు. కింద పడుకో అని చెప్పి పిల్లో ఇచ్చి అన్యాయమే రాక్షసి అని కింద వేసుకోబోతుంటే వద్దు నేను పడుకుంటాను. నువ్వు వాళ్ళ దగ్గర పడుకో అని చెప్తుంది. వద్దని ఆమె నడుము పట్టి లాక్కుని నా లైఫ్‌లో చాలా రోజులు నిన్ను కిందే ఉంచాను. ఈ ఒక్కరోజు నన్ను పడుకోని అని చెప్తాడు. పాతవి ఎందుకు తవ్వుతున్నావని అడుగుతుంది. నాకు జ్ఞాపకాలవే, చేదు నిజాలు అవే అంటాడు. ఎప్పటికీ మర్చిపోనేనంటున్న కార్తీక్ చెంప మీద చేయి వేసి ఎందుకు మళ్ళీ అవన్నీ అని అడుగుతుంది. అతని మీసాలు లాగుతూ నాకు తెలుసులే అని ఆమెను వెనక్కి తిప్పి హగ్ చేసుకొని మిస్సింగ్ యూ సో మచ్ రా అంటాడు. ఎవరు మిస్ అవ్వమన్నారు అని చురక వేస్తుంది. ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఎలా ఉన్నాని ఇన్ని రోజులు నీకు దూరంగా నాకే తెలియదు అంటే ఏమో మరి అని అతని చేతుల మీద చేతులు వేసి పిల్లల్ని చూస్తూ వీళ్ళు నిద్రపోతే లేపాలనిపిస్తుంది. లేచుంటే నిద్రపుచ్చేయాలనిపిస్తుంది. ఎందుకని అడుగుతుంది. ముద్దుగా భలే ఉన్నారని చేత్తో దిష్టి తీస్తూ ఆమెని ఒక పక్కనే కూర్చోబెట్టి వెళ్ళి ఉప్పు తెచ్చి అనూకి దిష్టి తీసి బయట వేస్తాడు. ఇందాక తీసింది అమ్మ వాళ్ళు బయట జనం దిష్టి తగలకూడదని. ఇది నా పెళ్ళాం కోసం నేను తీసుకున్నదంటూ ఆమెను మళ్ళీ చుట్టుకొని పిల్లల పక్కనే కూర్చుంటాడు. ఈరోజు ఇలాగే ఉందామా నిద్రపోకుండా అని అడుగుతుంది. బాగా స్ట్రెయిన్ అయ్యావు పడుకో నువ్వు అని అంటుంటే నీతో మాట్లాడాలి చాలా రోజులైనట్టుందని అతని చేయి పట్టుకొని లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కార్తీక్. పిల్లలే ఉండరేమో అనుకుంటే ఇద్దరినిచ్చావు. చాలా చాలా థాంక్స్ అంటుంది. నాకు థాంక్స్ చెప్పావు కదా అయిపోయావని ఆమె బుగ్గ పట్టుకొని దగ్గరకు లాక్కొని ముందుకొచ్చిన 2 పెదవుల్ని కొరికేస్తాడు. కార్తీక్ నీకు థాంక్స్ చెప్పకూడదా ఏంటి అని పెదవులు చూసుకుంటుంటే ఆమె చెయ్యి పక్కకని వేలితో పెదవులను రుద్దుతూ ఏమీ కాలేదులే అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. అతని చూపు తగ్గగానే కళ్ళు వాల్చేస్తున్న ఆమె పెదవులను అందుకుంటాడు. అను పూర్తిగా కార్తీక్ ఒడిలోనే ఉంది. అలా మొదలైన ముద్దు ఆగటానికి ఒక పావుగంట పడుతుంది. ఏది చూపించు నువ్వు తీసిన పిక్స్ అని అను అడిగితే నేనేం తీయలేదే అంటాడు. నాకు తెలీదా చూపి నన్ను తీసే ఉంటావు ఖచ్చితంగా అంటే మొబైల్ తీసి ఆమె చేతిలో పెట్టి వెనక నుంచి స్క్రోల్ చేస్తుంటాడు. సింగిల్‌గా ఆమె మాత్రమే పడిన పిక్ చూస్తూ ఇది భలే ఉందని చెప్తుంటే నా బంగారం ఎలా ఉన్నా బావుంటుందని ఆమెని మెడ మీద ముద్దులిస్తూ ఆమె చూస్తున్నవి చూస్తుంటాడు. అన్నీ నా పిక్సే కదా పిల్లలవి లేవా అని అడిగితే నాకు నువ్వు ముద్దు బంగారానివి అని ఆమె బుగ్గన ముద్దుపిస్తాడు. గొప్పేలే అని ఆమె ఫోన్‌లో తీసిన కార్తీక్ పిక్స్ చూస్తుంది. అమ్మని
నువ్వెప్పుడు తీశావని లాక్కొని ఆమె భుజం మీద తలపెట్టి అవి చూస్తాడు. నాకు కూడా నువ్వే అన్నిటికన్నా ముందు అని అందులో ఉన్న పిక్కి ముద్దు పెడుతుంది. పక్కనే ఉంటే ఫోటోకిస్తావేంటి నాకివ్వు అని ఆమెను తన వైపు తిప్పుకుంటాడు. ఆహా! ఫోటోలోనే బావున్నావంటుంటే నాకిక్కడే బావున్నావని ఆమె ముఖం తిప్పుకొని పెదవులందుకుంటాడు మళ్ళీ. చెలి పెదవుల స్పర్శకి అతని మేని పులకరించగా ఆ పరవశం ఆమెకు తెలిపేలా అతని తాకిడి ఉండగా అను పూర్తిగా అతని వైపు తిరుగుతుంది. ఇద్దరి తనువులు ప్రేమ పరవశంలో తడిచి ముద్దవుతుంటే ఇంకా చాలు అన్నట్టుగా వర్ణ ఏడుపు వినిపిస్తుంది. టక్కున వెనక్కి జరుగుతుంది. అది ఏడుస్తుంది కార్తీక్ అని అటు చూడబోతే అందుకని అంత స్పీడ్‌గా కదలాలా అని ఆమెనరిచి అను పెదవులకైన గాయానికి క్రీమ్ రాస్తాడు. ఈలోపు పాపనెత్తుకొని నిద్రపుచ్చుతుంది. క్రీమ్ రాసి అయితే అంత ఆత్రం ఏంటి అని కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఏంటిది అంటూ పాప నిద్రపోవడంతో బెడ్ మీద పడుకోబెట్టి పిల్లల్ని అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తుంది. సారీ అంటూ ఉయ్యాలలో అతని ఒడిలో చేరి పట్టుకొని బతిమలాడుతుంది. నాకు వినిపిస్తుంది కదా దాని ఏడుపు వదిలేదాకా ఆగవా కోపంగా చెప్తూనే ఆమెని భద్రంగా పట్టుకుంటాడు. సారీ ఏదో కంగారులో అని చెప్పి ఇదిగో లైట్‌గానే గీరుకుందని కింద పెదవి బయటకి తెచ్చి చూపిస్తే ఆమెనే కోపంగా చూసి ఆ పెదవిని తడిమి రాక్షసి అని కసిరి ఆ పెదవిని 2 పెదవుల మధ్య బంధిస్తాడు. అతని ప్రేమకి పరితపించిన అను వెంటనే అతని పెదవులు అందుకుంటూ ఇంకా దగ్గరికి జరుగుతుంది. ఆమె హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయలేడు. అందుకే అనుని వదిలి నుదుటి మీద ముద్దిచ్చి హగ్ చేసుకొని కొన్ని రోజులు రా ప్లీజ్ అని అంటాడు. నేను బాగానే ఉన్నాను కార్తీక్ అని చెప్పగా అతను సైలెంట్ అవుతాడు. ఇంకా వినడని తెలిసి ఆమె నీకు గుర్తుందా కార్తీక్ ఇదే ఉయ్యాల్లో మన ఫస్ట్ కిస్ జరిగిందని చెప్తుంది. టాపిక్‌ని మారుస్తూ ఏదీ మర్చిపోలేదని ఆమెను చూస్తూ చెప్తాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక ఆవులిస్తూ నాకు నిద్రొస్తోంది బాబు. పిల్లలు లేస్తారేమో. నువ్వు ఎక్కడైనా పడుకొను. నేను పడుకుంటున్నాను అని వెళ్ళి బెడ్డెక్కేస్తుంది. అతన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు ఆమెకి. అందుకే ఇంకా అతని ఒడిలో ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది అర్థమైన కార్తీక్ లోపలికి వెళ్ళి ఆమె పక్కనే చేరి నువ్వు పక్కన లేకపోతే నేను డిస్టర్బ్ అవుతాను. ఉంటే కాదని ఆ కాస్త ప్లేస్‌లోనే ఇద్దరూ అడ్జస్ట్ చేసుకొని పడుకుంటారు. ఇద్దరు పిల్లల డెలివరీ తర్వాత ఆమె కండిషన్ కొంచెం వీక్‌గానే ఉందని డాక్టర్ చెప్పిన మాటకి కార్తీక్ అనుకు కాస్త దూరంగానే ఉంటాడు. ఒకసారి చెకప్‌కి వెళ్ళొచ్చి డాక్టర్‌ని కనుక్కున్న తర్వాత కానీ అతను స్టెప్ తీసుకోలేడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కాదు కొన్ని నెలలు. ఆహా! కాదు సంవత్సరాలు గడుస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతారు. అందరికీ 3 ఇయర్స్ వస్తాయి. వర్ణ, దేవ్ ఇలా రండి ఇద్దరు టిఫిన్ చేయకుండా ఏంటి మీ ఆటలు అని లాక్కొచ్చిన రాహుల్‌తో వాడెక్కడ రిషి అని రాహుల్‌ని అడుగుతూ సరిగా తిను వర్ణ అంటూ మహి కోసం చూస్తుందను. అన్నయ్యని రూమ్‌లోనే ఉన్నాడమ్మా అని వర్ణ ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే వెళ్ళు పో మళ్ళీ నీ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అని అంటాడు రాహుల్. అయ్యో! వర్ణ మొత్తం కిందే వేసేస్తున్నావు. ఇలా రా నేను తినిపిస్తాను. అసలు ఎవరు నీకు ప్లేట్‌లో పెట్టిచ్చింది అని ప్లేట్ తీసుకొని తినిపిస్తుంది శ్వేత. దాన్ని మనం గారం చేస్తున్నామంట. అను గారే ప్లేట్‌లోనే తింటూ అలవాటు చేసుకోమని చెప్పింది. అబ్బో! అలా అయితే మహిని అది చేసేదేంటో గారాబం కాదా అని అంటూ వర్ణకి టిఫిన్ తినిపిస్తుంది శ్వేత. మొత్తానికి టిపికల్ మదర్స్ అయ్యార్రా మన పెళ్ళాలు. మొగుడు గురించి ధ్యాసే లేదు అని ఫోన్ టేబుల్ మీద పెడుతూ చెప్తాడు కార్తీక్. అదే కదా! కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదు ఉదయాన్నే అని రాహుల్ వంత పాడతాడు. మీకు కావాల్సింది తీసుకోలేరా వాళ్ళు ఇవ్వాలా వచ్చి అని ఇద్దరికీ చెరో కప్ కాఫీ ఇచ్చి చెప్పారు సుమిత్ర గారు. వచ్చిందమ్మా కోడలికి సపోర్ట్ చేయను. పెద్ద గొప్ప అత్తగారు అని కార్తీక్ కప్ తీసుకుంటూ చెప్తాడు. అరె! మీరే గోల అంటే ముగ్గురు కోతుల్ని దింపారు. అసలు తీరిగుంటుందా వాళ్ళకి? పాపం మొన్న ఈ తింగరోడు పక్కన వాళ్ళ ఇంటి గోడకి వెళ్ళి వాళ్ళ ఆయిల్ బాటిల్‌ని గోడ నిండా పంపేసి వచ్చాడు. పాపం ఇద్దరూ వెళ్లి అదంతా క్లీన్ చేసొచ్చారు. ఒక అల్లరి కాదు. వీళ్ళు ముగ్గురు ముగ్గురే. అను గారాబంలో మహి ఇంకా గొడవ అని చెప్తుంటే ఆవిడ మాటలు ఆపుతూ వాడేం గొడవ చేశాడు? చూడండి నా బంగారం నా కోసం పెయింటింగ్ వేశాడు. ఇంత చిన్న వయసులో పెయింటింగ్ వేశాడు అంటే ఆ! వేశాడులే గొప్ప. మొన్న కార్‌లో సీట్స్ అన్నీ క్లీన్ చేశాడు అంటే క్లీనింగే కదా! మంచిదే కదా! అని అను వాడి తల నిమురుతూ ఎలా క్లీన్ చేశాడో అడగవా? మొత్తం వాటర్‌తో తడిపి వేశాడు. ఏరా అంటే మొత్తం డర్టీగా ఉంది మామ్ అని అంటాడు. ఏదో చిన్న పిల్లాడు పోనీలే అని అను కవర్ చేస్తుంది. ఇదిగో ఇందుకే వాడిని గారాబం చేస్తున్నావనేది అని కార్తీక్ అంటే మహి ఏ తప్పు చేయడు. వింటాడు నా మాట. ఇంకోసారి ఇలా చెయ్యకు మహి అని చెప్తే తల ఊపుతాడు. ఇంక నీ మాట వేదం తల్లి. ఇంకెవరు వచ్చి చెప్పినా ఆ పని చెయ్యడు.
అదే వాడితో బాధ అని చెప్తారందరూ. అది సరే మరి ఎందుకు వెళ్లి పక్కన వారి ఇల్లు క్లీన్ చేశారు? అని కార్తీక్ పైకి లేస్తే, అత్తయ్య అని సుమిత్ర గారి వైపే చూస్తుంది అను. అదేమి మన ఇల్లు కాదు అలా వదిలేయడానికి. అప్పుడు మీరు వెళ్లి చేయాలా? మరి నువ్వు వెళ్లి చేస్తావా శ్వేత? అంటే చెప్తే చేస్తాం కదా! ఇద్దరు నవ్వి అక్కర్లేదు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి చెండాలంగా అని అంటే, మరెందుకు మీరు వెళ్లి క్లీన్ చేశారు? కావాలంటే కొత్త పెయింటింగ్ వేయించేవాళ్ళం కదా! అంటాడు. వేయిస్తావు, వేయిస్తావు కూతురు ఏం చేసినా ఓకే. కారు ఇద్దరూ ఇంతెత్తున లేచారు అంటూ అందరికీ టిఫిన్ పెడుతుందను. వాడిని వెనకేసుకొని అందరిని దబాయిస్తోంది కార్తీక్. మీ ఆవిడ అంటుంది శ్వేత. ఏంటి అందరూ నా కోడలి మీదే పడతారు. అయినా పిల్లలు గొడవ చేయకపోతే మీరు చేస్తారా? అని అంటూ హరిప్రసాద్ గారు వచ్చి కూర్చుంటారు. వర్ణ టేబుల్ ఎక్కి పిల్లలు గొలవ చేయకపోతే మీలు చేత్తారా ఏంటి? అని అడుగుతుంది. అచ్చం తాతలాగా అందరూ నవ్వుతారు. టేబుల్ మీద పిల్లలు ముగ్గురు చేరితే వాళ్ళకి పెడుతూ వీళ్ళు కూడా తింటారు. అమ్మ ఈరోజు ఆఫీస్‌కి వెళ్తావని మహి అంటే ఏం వద్దు అంటుంది శ్వేత. అమ్మా అని అను వైపు చూస్తే కార్తీక్ వైపు చూస్తుందను. మీ ఇష్టం నన్ను చూస్తావే ఏదో నా మాట విన్నట్టు అని అతను చెప్పగానే నాకు తెలియదు మహి మీ నాన్నని అడుగు అంటే వాడు దేవ్ వైపు చూస్తే, వాడు వర్ణ వైపు చూస్తే, వర్ణ రాహుల్, కార్తీక్ మీదకి చేరి ప్లీజ్ ప్లీజ్ డాడీని ముద్దుగా అడుగుతూ, ముద్దులిస్తూ, బ్రతిమలాడుతూ ఒప్పిస్తుంది. నీ నాటకాలే వీళ్ళందరికీ నేర్పావని రాహుల్, కార్తీక్ అంటుంటే నేనేమైనా చెప్పానా శ్వేత? కావాలని నన్నే అంటారు వీళ్ళు. పో నేను ఆఫీస్‌కి రాను. మీరే వెళ్ళండని తినేది ఆపేసి వెళ్ళిపోతుంది. అరే! తిను అని వెళ్ళమని సుమిత్ర గారంటుంటే వెళ్ళిపోతుంది. ఈరోజు మీ శ్రీమతి గారు మీ చేత్తోనే టిఫిన్ చేయాలని అనుకుంటోందని నా ఉద్దేశం అంటూ ప్లేట్ ఇస్తుంది శ్వేత. ఆగు ఆగు బాబాయ్ అని ఆ ప్లేట్‌లో ఇంకో దోస వేసి అమ్మకి పెట్టు ఇష్టమని చెప్తాడు మహి. అది తీసుకొని నవ్వుకుంటూ వెళ్తాడు కార్తీక్. లోపల అలిగి బెడ్ మీద ఉన్న అనుని చూసి నీకు పిల్లల పనులే సరిపోతాయి కదరా! మళ్ళీ ఆఫీస్‌కి దేనికి? అక్కడ వాళ్ళ వెనుక తిరిగి మళ్ళీ అలసిపోతావు. బాగా స్ట్రెయిన్ అవుతున్నావు ఈ మధ్య అని అను చెంపని నిమురుతూ చెబుతూ ఉంటే ఇది మరీ టూ మచ్. పిల్లల వెనక తిరిగితే ఏం అలసిపోతారు అని అంటుంది. ముగ్గురు వెనక వెళ్తే ఎందుకు అలసిపోవు? కనీసం వాళ్ళకి భయం కూడా చెప్పవు అని అంటూ ఆమెకి మాటల్లో పెట్టి టిఫిన్ పెడతాడు. నువ్వేమో వాళ్ళనరవకుండా అన్నీ తెచ్చి ఇస్తూ, అన్ని పనులు చేస్తూ ఉంటే అలసిపోవా? అని అడుగుతాడు. ఏమీ కాదులే కార్తీక్. వాళ్ళకి ఆఫీస్‌కి రావాలని ఇష్టం. వీక్‌కి ఒక్కసారే కదా ఏమవుతుంది అని అంటే, సరే నీ ఇష్టం అని చెప్పి నైట్ ఈరోజు కూడా క్యాన్సిల్‌నే అనుకుంటాడు. ఎందుకు? నువ్వే రోజు వంకలు పెడుతున్నావంటే ఫుల్ స్ట్రెయిన్ అవుతున్నావు. రోజు నిద్రుంటుందా నీకు? మొన్న వాడికి ఫీవర్ నువ్వు చూసుకుంటూనే ఉన్నావు అని వాడితో ఉండి నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు. కానీ నీ ఆటలు సాగుతున్నాయని ఆమె మూతి తుడిచి వెళ్ళిపోతే ఖాళీ ప్లేట్‌తో ఆమె నవ్వుకొని శ్వేతని రెడీ చేయమని పిల్లల్ని చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్తుంది. అందరూ రెడీ అయ్యి కార్‌లో ఆఫీస్‌కి వెళ్తారు. వర్ణ వెనక ఉన్న అను వాళ్ళతో ఉంటే దేవ్, మహి మాత్రం వాళ్ళ నాన్నలతో చేరి తెగ మాట్లాడుతుంటారు. వర్ణ శ్వేత చేయితో ఆడుతూ పెద్దమ్మ ఎందుకు మమ్మల్ని ముగ్గురిని రోజుకొకరు పడుకోబెట్టుకుంటున్నారు అని అడుగుతుంది. అను, శ్వేత నవ్వుతూ ముందుకు చూస్తారు. అదేం లేదు ముగ్గురు చక్కగా పడుకుంటున్నారని శ్వేత అంటే అవునా! అమ్మ దగ్గర మేము, నీ దగ్గర మహి అన్నయ్య ఉన్నా చక్కగానే పడుకుంటున్నాం కదా! అని అడుగుతుంది. ఈసారి నలుగురు నవ్వుకుంటారు. అది కాదు వర్ణ. మీరు నైట్ ఎవరో ఒకరు కదులుతూనే ఉంటారు. మధ్యలో వాష్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళాలి కదా! మీ దగ్గర ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు. సో, ఎవరో ఒకరి దగ్గర మీరు ముగ్గురు ఉంటే అప్పుడు ఒకరే లేస్తూ ఉంటారు. అందుకే ఎవరో ఒకరమే లేస్తాము. డ్యాడీ వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! నిద్ర లేకపోతే ఎలా చెప్పు అని అంటుంది అను. అయితే అమ్మ, పెద్దమ్మ ఇక నుంచి మీరు ఒక రూమ్‌లో పడుకోండి. మేమక్కడ పడుకుంటాం. డ్యాడీ, పెదనాన్న వేరే రూమ్‌లో పడుకుంటారని వర్ణ అనగానే నో అని ఇద్దరు ఒకేసారి చెప్తే కార్ బ్రేక్ వేస్తారు కార్తీక్. అను, శ్వేత ఈసారి పెద్దగా నవ్వేస్తారు. ఎందుకు డ్యాడీ నో అని దేవ్ అడిగితే మీ అమ్మ లేకపోతే నాకు, పెద్దమ్మ లేకపోతే పెదనాన్నకి నిద్ర పట్టదురా అని చెప్తాడు కార్తీక్. అయితే దేవ్, నేను, వర్ణ ముగ్గురం ఒకే రూమ్‌లో పడుకుంటాము. నేను వాళ్ళని చూసుకుంటాను అని మహి చెప్తాడు. దేనికి? నువ్వు లేవాలి కదా! అని అంటే అమ్మ వాళ్ళు చక్కగా నిద్రపోతారు కదా! అని చెప్తాడు. నా బంగారమే అందరూ వాడిని తిడతారు చూడండి వాడే కరెక్ట్ అని. అను అంటే నిజమే అనుకుంటారు అందరూ. ఆఫీస్ రాగానే అందరూ లోపలికి వెళ్తారు. ఇదేదో బావుందే రోజు
లేడీస్ ఒక రూమ్, జెంట్స్ ఒక రూమ్‌లో పడుకుందామా అని అనగానే, అయితే మేమింకా ఆఫీస్‌లోనే ఉంటాంలే ఇంకెందుకు రావడం అని అంటారు అన్న, తమ్ముళ్ళు. శ్వేత ఇద్దరు నవ్వుతారు. ఆల్ ది బెస్ట్ అని ఎదురు రూమ్‌లోకి వెళ్తే, పిల్లలు పిన్ని దగ్గరికి వెళ్తున్నామని అంటూ తుర్రున పారిపోతారు. వాళ్ళ వెనకే పరిగెడుతుంది. దీనికి ఎంత చెప్పినా వినదు అని వెనకే శ్వేత కూడా వెళ్తుంది. శ్వేత కూడా ఉండడంతో వర్క్‌లో పడిపోతారు. అన్న, తమ్ముళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్న పిల్లల్ని చూస్తూ శ్వేత నాకు ఫ్లవర్స్ కావాలని అడిగితే, "ఏం ఫ్లవర్స్?" అంటే, "చాలా ఫ్లవర్స్ నైట్‌కి కావాలి" అని అంటే విషయం అర్థమైన శ్వేత, వాళ్ళకి తెలియకూడదు అంటే ఆర్డర్ చేయాలి అని నవ్వుతూ చెప్తుంది. అయితే ఏదో పెద్దగానే ప్లాన్ చేశావు అని భుజం మీద తడితే, నవ్వుకొని నాకిస్తావా అని అడుగుతుంది. తప్పకుండా కానీ పిల్లలు అని అంటే అత్తయ్య, అమ్మ అని గుర్తు చేస్తుంది. ఇదే కరెక్ట్. రేపు వాళ్ళ వింత డౌట్స్‌కి కూడా ఉండవు అని అనగానే, అంతేలే అదే బెటర్. అమ్మ ఏం చేస్తున్నారు అని శ్వేత లక్ష్మి గారికి కాల్ చేస్తుంది. ఏం లేదు ఈరోజు పిల్లల్ని చూడాలని ఇప్పుడే బయలుదేరాలని అనుకుంటున్నాము. నువ్వే కాల్ చేశావని చెప్తే, ఆగండి ఆగండి మేము ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని అక్కడికే వస్తాము అని చెప్తుంది శ్వేత. ఓహ్! ఓకే. అలాగే అయితే నేను ముగ్గురికి ఇష్టమైనవన్నీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ముగ్గురికి కావాల్సినవి ఇప్పటినుంచే చేస్తోందట. అమ్మమ్మ గారి ప్రేమ చూడు అని అనుకి చెప్పి ప్లాన్ సక్సెస్ అని అంటుంది. కార్తీక్ ఈరోజు మీటింగ్స్ ఉన్నాయి. నువ్వు ఒకటి, నేనొకటి హ్యాండిల్ చేద్దాం. లేదంటే శ్వేత వెళ్తారు. మళ్ళీ పిల్లలు ఒక్కరి దగ్గరే ఉండాలి. మొన్న కాస్తుంటే పడేది. వీళ్ళందరూ అసలు కుదురుగా ఉండడం లేదని రాహుల్ చెప్తే, ఓకే అన్నయ్య. కానీ అమ్మాయి గారు వినరు కదా! దాన్ని గట్టిగా అరవలేం. అలిగిందంటే అస్సలు చూడలేము. కూడా వాళ్ళ ఏజ్‌లోకి వెళ్ళిపోతుందని రాహుల్ అంటుంటే, పెద్దది అయినా వాళ్ళకన్నా చిన్న పిల్లే అది అని అంటాడు కార్తీక్. అవునులే. అంతే పసితనం. పిల్లల విషయంలో అలాగే చూసుకోవాలి కదరా! వదిలేయ్. శ్వేత కూడా ఉంది కదా! పద అని ఇద్దరు మీటింగ్‌కి వెళ్తారు. ఇక లంచ్ టైమ్ అయినా రాకపోతే వాళ్ళే పిల్లలకి ఫుడ్ తినిపిస్తారు. మీరు ఈవినింగ్ దాకా గొడవ చేయకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాను అని శ్వేత అనగానే, వావ్! అయితే అక్కడ దివ్య పిన్ని వాళ్ళు కూడా ఉంటారు అని వర్ణ అంటే, ఇప్పుడు లేరు తర్వాత పిలుద్దామని ముగ్గురికి తినిపించి, మూతి తుడిచి ఆడుకోండి మహి ఇద్దరిని చూసుకో డ్యాడీ వాళ్ళొస్తున్నారు. మేము లంచ్ చేస్తామంటే ఓకే అని వెళ్తారు. కార్తీక్, రాహుల్ వస్తే ఓకే అని వెళ్తాడు. కార్తీక్, రాహుల్ వస్తే నలుగురు కలిసి లంచ్ చేస్తారు. ఏమైందని ఎర్రగా ఉన్న చేయి చూసి అడుగుతాడు రాహుల్. అదేం లేదంటే, దాంతో చేరి నువ్వు దాయటం మొదలుపెట్టావు వదిన. ఏమైందంటే దేవుగాడు తన చేతిలో ఉన్న ఫైల్ స్పీడ్‌గా లాగాడు. అది గీసుకుందని చెప్తుంది. సరే బాగా నొప్పిగా ఉందా? అని రాహుల్ అంటే, అబ్బా! చిన్నదేగా దేనికి మీరింత హడావిడి చేస్తున్నారని తినమంటుంది. అందుకే ఆఫీస్‌కి వద్దన్నాను అని అనుని తిడుతుంటే సైలెంట్ అవుతుంది. కోపంగానే అంతా అన్న, తమ్ముడు లంచ్ చేస్తారు. కాసేపటికి ఆడి ఆడి అలసిపోయి లోపలికొచ్చిన దేవ్, మహి, వర్ణ ముగ్గురు మమ్మీ, డ్యాడీ అని వెళ్తే కార్తీక్, రాహుల్ ఇద్దరు దేవ్‌తో తప్ప మిగిలిన వారితో మాట్లాడుతుంటారు. ఏమైంది నాతో మాట్లాడరా అంటే, నువ్వు పెద్దమ్మ చెయ్యి ఇలా చేశావు ఎందుకు అల్లరి చేస్తున్నావు అంటుంది అను. అయ్యో! సారీ పెద్ది. ఇంకెప్పుడు చేయను డ్యాడీ పెదనాన్న మాట్లాడండి అని ఏడుపు మొహం పెడతాడు. ఎలాగోలా కోపం పోయి ఇద్దరూ మాట్లాడతారు. ఈవినింగ్ చెప్పినట్టే ముగ్గురు పిల్లలు తీసుకొని రామూర్తి గారింటికి వెళ్తారు. వెళ్ళగానే ముగ్గురికి స్నానాలు చేయించి, వాళ్ళు తడిస్తే ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెడీ అవుతారు. "ఈరోజు మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారా?" అని అడుగుతుంది. పిల్లల్ని మేము ఇంటికి వెళ్తామని, రేపు తాతయ్యతో రండంటే అందరూ హ్యాపీగా ఒప్పుకుంటారు. కానీ కార్తీక్ వాళ్ళకి చెప్పొద్దంటే ఓకే అంటారు. బయటకు వెళ్తే శ్వేతలను చూసి కార్తీక్ దగ్గరికొచ్చి, "ఏంటి చీరలు కట్టారిద్దరు. ఎక్కడికి తీసుకువచ్చి ఇలా ఎక్స్‌పోజ్ చేస్తూ ఊరించడం చాలా పాపం తెలుసా?" అని చెవిలో చెప్తాడు కార్తీక్. "ఇక్కడ ఇవే ఉన్నాయి కట్టాము. అయినా 4 రోజులుగా అలసిపోతున్నానని నిద్రపుస్తున్నావుగా, ఈరోజు పడుకో" అనగానే కోపంగా చూస్తాడు కార్తీక్. చిన్నగా నవ్వి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆల్రెడీ సుమిత్ర గారికి కాల్ చేసి విషయం చెప్పడంతో, "మీకెందుకు కంగారు నేనున్నాను కదా" అని ఆవిడ రూమ్స్‌ని డెకరేట్ చేస్తాననడం, అక్కడికి ఫ్లవర్స్‌ని పంపిస్తారు. "అత్తయ్య మీరేం అనుకోవడం లేదు కదా" అని మళ్ళీ అడిగితే, ఇలా అడిగితే అనుకుంటాను. ఇందులో తప్పేముంది? పైగా మీ మావయ్య కూడా హెల్ప్ చేస్తున్నారంటే, అయ్యో! మావయ్యకి కూడా చెప్పారా ఇదంతా? ఓహ్ గాడ్! ఎలా మేము ఆయన్ని ఫేస్ చేస్తామనంటే, అబ్బా! ఆయన మిమ్మల్ని చూసి నన్ను నేర్చుకోమంటున్నారు. ఆయనేం అనుకోరులే అని చెప్తుంది. అయితే మీరేదో ప్లాన్‌లో ఉన్నట్టున్నారంటుంది అల్లరిగా. ఆవిడ నవ్వుతూ చక్కగా తినేసి రండి. మీ దగ్గర కీ ఉంది గదా! మేము పడుకుంటాము అని పెట్టేస్తారు. విషయం శ్వేతకి చెప్పి నవ్వుకుంటారిద్దరు. అయితే ఏదో ఉంది వాళ్ళకి స్పెషల్ అనుకుంటారు. ఇంకా పిల్లల్ని ఆటలాపించి నిద్రపుచ్చుతారు. అమ్మకెలా చెప్పాలని శ్వేత థింకింగ్. కార్తీక్, రాహుల్ మాత్రం ఇద్దరూ శారీస్ కట్టి ఊరిస్తున్నారని బాధపడుతున్నారు. కాసేపటికి పిల్లలు నిద్రపోతే
అను, శ్వేత దగ్గరికి చేరుతారు వాళ్ళ హస్బెండ్స్. "బయటికి వెళ్దామా?" అని అను అంటే, "ఇప్పుడు ఇలా చీకటి పడిందిగా" అని రామూర్తి గారంటే, వాళ్ళు నలుగురు సరదాగా వెళ్తారండి. "మీకు చీకటి పడితే వాళ్ళని వెళ్ళనివ్వండని" లక్ష్మి గారి విషయం అర్థమై ఇలాగ చెప్తారు. థాంక్స్ అన్నట్లు చూస్తారు అల్లుళ్ళిద్దరూ. అందరికీ బాయ్ చెప్పి, లక్ష్మి గారికి మాత్రం మెల్లిగా ఇంటికి వెళ్తున్నామని నిజం చెప్పి వెళ్తుందను. ఎక్కడికి వెళ్దామని కార్తీక్ అంటే, "నేను డ్రైవ్ చేస్తాను ప్లీజ్" అని అను అడుగుతుంది. వద్దన్నట్టు ఫేస్ పెడితే, "నువ్వే కదా పక్కనుంటే డ్రైవింగ్ చేయనిస్తానన్నావు. ఇప్పుడు నువ్వే పక్కన ఉన్నావు కదా! ఇప్పుడు ఇవ్వాలి కదా!" అని ఇరికిస్తుంది అను. సరే తీసుకో అని ఆమె డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చొని ఆమెని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేలా గమనిస్తాడు కార్తీక్. ఆ గోలలో ఆమె ఎక్కడికి పోనిస్తుందో చూడడు. ఇంటికి వచ్చామని నిద్ర దిగితే నిద్రొస్తోంది. అందుకే తీసుకొచ్చానంటుంది. ఓహ్! సరే అని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. అదేంటి బయటికని చెప్పి వీళ్ళు ఇంటికి తీసుకొచ్చారు అని వాళ్ళ వెనకే ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్తారిద్దరు. రాహుల్ లోపల అంబియన్స్ చూసి షాక్ అయిన రాహుల్ వావ్! ఇదా మీ ప్లాన్ అని ఆమెనెత్తుకొని బెడ్ మీద దింపి ఐ యామ్ ఫుల్లీ ఇంప్రెస్డ్ అని ఆమె బుగ్గ మీద ముద్దులిస్తూ ఆ ఫ్లవర్ బెడ్‌ని ఫస్ట్ ఎయిడ్ బెడ్‌గా ఫీలవుతూ ఆమెని అతనికి వీలుగా మార్చుకుంటాడు. కార్తీక్ లోనికి రాగానే డోర్ క్లోజ్ చేసి డోర్ దగ్గర నిలబడి చూస్తున్న అనుని చూసి ఏంటి అబ్బాయి గారు చాలా పెద్దగా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని అడుగుతాడు. వేలు అతని వెనక్కి పెట్టి చూపిస్తే ఆమె వేలు వైపు చూసి అందంగా పూలతో అలంకరించబడ్డ బెడ్ దర్శనమిస్తుంది. అది చూసిన కార్తీక్ అమ్మా! ఇదా నీ ప్లాన్ అని చుట్టుకోబోతే నీకసలు లేదు కదా! నా మీద ప్రేమ తగ్గిపోయిందంటున్న ఆమెని నడుము పట్టి మీదకి లాక్కొని నిజమా? అని అడుగుతాడు. కింద పెదవి లాగుతూ అతని చేతిని నెట్టి అందుకే కదా! ఈ దూరం అంటే ఇది దూరమా? అని అంటూ కార్తీక్ ఆమెని ఇంకాస్త దగ్గరికి లాగితే ఆమె అతనికి పూర్తిగా అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు కాదు నేను అన్నది అని అడిగితే నీ మీద నాకు ప్రేమ లేదా? అని ఆమె బుగ్గ లాగుతూ ఇందుకేనా శారీ కట్టావని అడుగుతాడు. ఏం కాదు కట్టుకోవాలనిపించింది అని అంటున్న ఆమె నడుముని గిల్లి చేతిని కిందకి తీసుకొని వెళ్తుంటే కార్తీక్ అని అతని చేతిని ఆపుతుంది. ఇంత దూరం వచ్చాక ఆగమంటే పాపం అని ఆమె బుగ్గ మీద ముద్దిస్తూ చెప్తాడు. రోజూ ఆగుతున్నారు కదా సార్ అని చురక వేసి అతని చేత పంటికాటు తింటుంది. ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేశావే? అంటూ ఆమె మెడ మీద ముద్దులు ఇస్తూ అడుగుతాడు. ఆఫ్టర్‌నూన్ అని చెప్తూనే అతనికి అనుగుణంగా మారిపోతుంది. చాలా థాంక్స్ రా అంటూ ఆమె మెడ మీద నుంచి కిందకి వెళ్తూ ముద్దులు ఇస్తూ ఆమెని నిలువెల్లా తడుముతూ ఆమె నడుముని తాకేసరికి నిటారుగా మారుతుంది అను. పైకి చూసి ఇన్ని రోజులైనా ఆమె మొదటి నుంచి ఉన్న అదే సిగ్గుని చూసి నవ్వుకొని పైకి జరిగి ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అతని షర్ట్ కలర్ పట్టుకొని కార్తీక్ దగ్గరికి జరిగిపోతుందను. అతని చెయ్యి తాకని చోటు ఆమె ఒంటి మీద లేకపోయింది. ఊపిరి అదుపు తప్పి అదురుతున్న నయనాలు తాకుతున్న అతని చేతులు ఆమెలో మోహ విషాన్ని పెంచుతుంటే అతని ఊపిరి ఆమెకిస్తూ ఇంకా ఆమెని ఇంకాస్త గట్టిగా పట్టుకొని అతని ప్రేమను తెలుపుతుంటాడు. అంత చేరువలో ప్రేయసికి ఉండగా ఆమెని ముద్దులతో ముంచేస్తూ ఎంత ముద్దు వస్తున్నావో తెలుసా బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు. ముద్దులాడుతూనే మళ్ళీ ఈ వేషాలు అని అంటే నీ దగ్గరే కదా బంగారం అవన్నీ చూపగలను. ఇంకెవరి దగ్గర చూపివ్వను. నీకు ఇంకో చెల్లిని సెట్ చేయనా అయితే అని అంటాడు కన్ను కొడుతూ. దేనికో అంటుంది అను. పిల్లల్ని నువ్వు చూసుకుంటే దాన్ని నేను చూసుకుంటాను. అది పిల్లల్ని చూసుకుంటే నేను నీతో ఉంటాను అని అంటే ఒక్కసారిగా కార్తీక్‌ని దూరం జరిపి పద వెళ్దాం అంటే ఎక్కడికని అడుగుతాడు కాస్త కంగారుగా. చెల్లిని వెతుక్కొని వద్దాం. ఇదిగో ఈ బెడ్ మీదే మీ ఫస్ట్ నైట్ జరిపిస్తాను అంటే అను పెదవులు మూసి నువ్వు తప్ప ఎవరు లేరు నా జీవితంలో ఇంకొకరు సరదాలు ఆడింది నేను సారీ అంటూ తల వంచితే ఏ జోక్ చేశాను సార్ ఎందుకీ అలగడాలు అని అతని చెయ్యి నడుము మీద వేసుకుంటే ఆ నడుము పట్టి స్పీడ్‌గా లాక్కొని ఎన్ని రోజులు దూరంగా ఉన్నా మళ్ళీ నేను చేరేది నీ వెచ్చటి కౌగిలిలోనే. ఎన్ని జన్మలైనా నువ్వే నా ప్రేయసఖి, ప్రేయసి, భార్యవి, బంగారానివి, నా ప్రాణం అంటూ ఆమె కళ్ళలోకి చూస్తాడు. ముందుకు జరిగి అతని పెదవులని ఆమె పెదవులతో తాకగానే పెట్టు అని అంటాడు. నువ్వే పెట్టు అంటుంది అతని పెదవులకు తగులుతున్న పెదవులతో. నేను పెడితే ఆపను అంటే ఆపమని నేను చెప్పలేదు కదా అంటుంది. ఎందుకు అమ్మాయిగారు ఈరోజు ఇంతగా స్పందిస్తున్నారు? షర్ట్ కలర్ పట్టుకొని దగ్గరికి లాగి కళ్ళల్లోకి చూస్తూ పెళ్ళాం ఇంత అందంగా రెడీ అయి ఇంత దగ్గరగా ఉంటే సరసమాడకుండా ఈ ప్రశ్నలేంటి అని అంటుంది. ఇంత అందం దారి మళ్ళీ నా దగ్గరికి వస్తే ఏం చేయకుండా ఎలా ఉంటా అంటూ ఇద్దరి పెదవుల్ని జతచేస్తాడు కార్తీక్. కార్తీక్ ఇస్తున్న ప్రియమైన ముద్దుని ఆస్వాదిస్తూ మరింతగా సహకరిస్తూ ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసి ముద్దుని మురిపెంగా ఆస్వాదిస్తుంటారు. ఊపిరి ఆగిపోతుందేమో అనేంత ఆయాసం వస్తే ఇద్దరూ విడిపడి ఒకరి చూపులు ఒకరిని పెనవేశాయేమో అనేంతగా తమకంగా ఏదో కావాలని కళ్ళలోని భావాలు చెప్పగా మెల్లిగా
బయట తప్పించి ఆమె గుండెల మీద ముద్దులు ఇస్తూ, నడుముని నలిపేస్తూ ఆమెని ఎత్తుకొని బెడ్ మీద దింపి, అనుని గుండెల మీద పడుకొని పంటితో గిలిగింతలు పెడుతుంటే టక్కున వెనక్కి తిరుగుతుంది. తన కురల నుంచి వచ్చే పువ్వుల సుగంధం ముక్కు పుటాలను చేరి మత్తు ఆవహించగా, ఆమె వీపు శరీరాన్ని బిగుతుగా దాస్తున్న థ్రెడ్‌ని పంటితో లాగి అక్కడే చిరుముద్దులు ఇస్తూ మెల్లిగా ముందుకు వెళ్తున్న అతని చెయ్యి నడుముని దాటి బొడ్డు మీద చేరి గిలిగింతలు పెడుతుంటే అను పరవశించిపోతూ ఆమె చేతిని అతని చేతి మీద వేస్తుంది. "నేనంటే ఎందుకంత ప్రేమ నీకు కార్తీక్" అంటూ అడుగుతున్న ఆమెని అతని వైపు తిప్పుకుంటే అను అతని గుండెల మీద తలపెట్టుకొని కనుబొమ్మలు పైకి చేసి చూస్తూ "ఎందుకు" అని అడుగుతుంది. "ప్రేమ అనే మాట చాలా చిన్నది అను. నీ మీద నా ప్రేమ ఉప్పెనంత. ఎందుకంటే చెప్పలేను. కానీ ఎంత అంటే చెప్పగలను" అంటూ నుదుటి మీద ముద్దిచ్చి, "ఈ ముద్దులో నీకేం కనిపిస్తుందని" అడుగుతాడు. "నీ ప్రేమ" అంటుంది అను. "కదా! ఆ ముద్దు అంతా ప్రేమ నువ్వంటే నాకు" అంటాడు నవ్వుతూ. "అబ్బా చాల్లే ఏమన్నా చెప్పావా? ఏమీ నచ్చలేదా నీకు" అని అడుగుతాడు కార్తీక్. "పిచ్చి ఎవరైనా పుట్టగానే ఎత్తుకొని ఫస్ట్ ఏం చేస్తారు? బాగున్నారని కిస్ చేస్తారు కదా! అంత ఇష్టం అని అర్థం. ముద్దులో ఎన్ని భావాలుంటాయో తెలుసా? ఒక అమ్మ ప్రేమ, నాన్న లాలన అన్నీ కలబోసిందే నా ప్రేమ" అంటాడు కార్తీక్. అనూకి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ మాటతో. "నిజమే కార్తీక్, నువ్వు నాకన్నిటిని మించి ప్రేమను పంచావు" అంటూ మరింత హత్తుకొని ఒదిగిపోయింది కౌగిల్లో. "ఓయ్ నా ప్రియ భార్యమణి" అంటూ పిలిచేసరికి "ఏంటో శ్రీవారి పిలుపు మారింది అంటే నైటంతా ఇలాగే మాట్లాడుతూనుంటావా" అని అడుగుతాడు. ఆమె పరువాలను చూస్తూనే "నేను ఉన్నా నువ్వు ఉండనిస్తావా నన్నిలా" అంటుంది. "కదా" అంటూ అను మీదకి చేరి ముద్దులతో ముంచెత్తాడు. ఆమె మెడవంపులో చేరి ముద్దుల సరాగాలు పాడిస్తున్నట్టుగా అతని మీసం గిలిగింతలు పెడుతున్నట్టుంటే అక్కడ ఉన్న నగలన్నీ తీసి అదర సంతకం చేసి మెల్లిగా కిందకి వెళ్ళి అక్కడే ఉండే గుండె చప్పుడుకు అనుగుణంగా కదులుతూ అందంగా ఊరిస్తున్న ఎత్తు పల్లాలని తని మునివేళ్లతో తాకుతూ అనులో మరింతగా కోరిక రగిలేలా చేసి నడుము వంపుల ఉయ్యారాలని నాలుకతో రంజింపచేసి ఇంకేదో కావాలని ఇరువురి శరీరాలు కొరగా ఆమె చీరని సుత్తి మెత్తగా తొలగించి నోటితో బ్లౌజ్ హుక్స్‌లను తొలగించి ఆమె అందాలని తనివితీరా చూస్తూ అందానికి మెరుగైన బహుమానాలు అద్దుతూ ఆమెతో అతని పేరును పలికిస్తూ ఆమెని ఉడికిస్తూ నా అనుని వదిలిపెట్టమని ఆమె విలువైన వస్త్రాలను నేలకి చేర్చి ఆమె అందాలని మరింత బలంగా పట్టుకొని వాటి అర్థం ఆమెకి తెలుపుతూ ఆమెతో వెచ్చని రాగాలు పలికిస్తూ వాటిని వింటున్న అతనిలో ఉధృతి పెరిగితే ఇద్దరి దేహాలు ఒకరిలో ఒకరు కలిసిపోవాలని ఆరాటపడుతుంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఇద్దరి కోరికకి తెరతీసి ఇద్దరూ ఒకరై ఒకే కౌగిలిలో మర్చిపోలేని మరొక మధురమైన రాత్రిని వారిద్దరూ పేజీలో రాసుకున్నారు. అలుపు తగ్గి ఒకరి పక్కన ఒకరు చేరగా ఇంకో వైపుకి తిరిగి బెడ్ షీట్‌ని కప్పుకోబోతే ఆమె చేతిని ఆపి ఆమె వీపున అంటుకున్న పూల రేకులను అతని పెదవులతో తీస్తూ ఆమెని అతుక్కొని ఉన్న ఆ రేకుల పరిమళం ఆమె శరీరంలో ఇంకిపోతే దాన్ని పీలుస్తూ ఆమెని పూర్తిగా తడుముతూ మరొక ప్రణయ యుద్ధానికి తెరతీస్తాడు. మెల్లిగా ఆగిన అతని పరుగు ఆమె గుండెల మీద వాలిన కార్తీక్ తల నిమురుతూ "పిల్లల్ని గోల చేయరు కదా" అంటున్న ఆమె పరువాలని ముద్దులిస్తూ "అలా గోల చేస్తే అత్తయ్య ఈ పాటికి కాల్ చేస్తుంది కదా ప్రశాంతంగా నాతో ఉండవా" అంటే "అందుకే కదా శ్రీవారి ఏర్పాట్లు అంటే నాకు రోజు ఇలాగే కావాలంటున్న" అతని జుట్టు పట్టి పైకి లేపి "ఏంటి బాబు రోజూనా? మనకేమైనా ఇప్పుడే పెళ్లయిందా" అని అడిగితే "పెళ్లెప్పుడో అయినా కాపురం కొత్తనే కదా శ్రీమతి గారు" అంటూ ఆమె బుగ్గ మీద పెదవులు నిలిపి మీసాలతో గిలిగింతలు పెడుతూ "ఆర్ యూ ఓకే" అంటే "ఏంటి అప్పుడేనా? ఇందుకేనా అయ్యగారు రోజూ కావాలంటోందని" అతడి గుండెల మీద వేలితో రాస్తూ అను ఉడికిస్తుంటే ఆ చేతిని ముద్దు పెడుతూ "నాకు నైటంతా అయినా ఓకే. తమరేమైపోతారో అని నా కంగారు" అంటూ కిందకి వెళ్తున్న అతని చెయ్యి ఏదో మొదలుపెట్టిందని తెలిసిన అను నవ్వుతూ సిగ్గు విరబోస్తే ఆమె పెదవులు అందుకొని "రెచ్చగొట్టావు కదా అయిపోయావని" ఏదేదో చేస్తున్న అతని చేతిని పట్టి లాగుతుంటే అసలు వదలకుండా ఆమెలో వింతైన అనుభూతుల్ని రేకెత్తిస్తాడు. అలా కొనసాగుతున్న కోరికల ప్రళయం అంతులేని విరహ బడబాగ్ని రేపుతుంటే ఒక్కటిగా మారి మధుర రాగాలు పలికిస్తూ ఒకరిని ఒకరు గాలి కూడా చేరలేనంత చేరువగా చేరిపోతారు. ఇద్దరి తనువులు ప్రేమ ముగిసేసరికి ఉదయం అవుతుంది. తనువులు అలసిపోగా ఇద్దరు విడివడి ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా నిద్రపోయారు. అతని గుండెల మీద తలపెట్టి నడుం మీదకు చేతులు వేసి చుట్టుకొని ఓపిక లేక నిద్రలో ఉన్న అనుని చూసి నుదుటిన ముద్దిచ్చి ఆమె చేతి మీద చేయి వేసి "నా జీవితం సర్వస్వం నువ్వేనే" అంటున్న అతనికి కార్తీక్ ఇంకసలు ఓపిక లేదురా పడుకో అని అతని గుండెల మీద ముద్దు ఇస్తుంది. ఒకరి కౌగిలిలో ఒకరు అందంగా చేరి మరొకరు కొత్త రోజుని అందంగా ముద్రించడానికి విశ్రాంతి తీసుకుంటారు. తరువాతి ఉదయం అదే మరికొన్ని గంటలకి వచ్చిన పిల్లలు అమ్మా! అమ్మా! అంటూ అను, శ్వేత రూమ్ డోర్ కొడుతుంటే అది విన్న కార్తీక్
నిద్ర లేచి అయ్యో! వీళ్ళొచ్చారని లేచి అనుకి డ్రెసప్ చేసి అతను నైట్ డ్రెస్ వేసుకొని డోర్ ఓపెన్ చేస్తే అప్పటికే లేచిన శ్వేత, రాహుల్ వాళ్ళని అను దగ్గరికి వెళ్ళకుండా ఎంత ఆపినా ఆగరు. వీళ్ళేంటి నా పెళ్ళాన్ని ఒక్కరోజు కూడా వదలటం లేదని కార్తీక్ తెగ బాధపడుతుంటే వెళ్లి ఎంత లేపినా లేవని అనుని చూసి బయటకొస్తారు. ఏమైందిరా? అని ముగ్గురిని తీసుకొని హాల్‌లో కూర్చొని అమ్మకు బాలేదురా! నైట్ నిద్ర లేదు. మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకొనిస్తే లేచి మీతో ఆడుకుంటుందని చెప్తారు. నిజంగానా? అని అడుగుతారు. మరి ఈలోపు మీరు లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి రెడీ అవ్వండి అని చెప్తాడు. అలాగే అని వెళ్తారు. నేను చూస్తానులే వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తారు శ్వేత వాళ్ళు. వెళ్లి ముద్దుగా నిద్రపోతున్న శ్రీమతికి ముద్దులిచ్చి ఆమెని అతని గుండెల్లో కదుముకొని నిద్రపోతాడు. 11కు నిద్ర లేచిన అను అయ్యో! పిల్లలు అని కంగారుగా లేస్తుంటే ఆమెను గట్టిగా చుట్టుకొని వాళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యారు. టిఫిన్ కూడా చేశారు. కంగారు పడకు అని అంటే అవునా! అరే! ఈ రూమంతా ఇలా ఉంది లోపలికొచ్చారా? అని అడిగితే లేదు. దేనికి కంగారు నీకు అని ఆమెని తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి మాటల్లో పెట్టి షవరాఫ్ చేస్తాడు. ఏ కార్తీక్ పిచ్చా అని అంటూ ఆమె ఓపిక లేక కూలబడితే, ఉష్ నేను చేయిస్తానురా మళ్ళీ పిల్లల వెనకే పరుగు పెడతావని చెప్తాడు. ఆమెని అతనే రెడీ చేస్తుంటే కార్తీక్‌ని హగ్ చేసుకొని లవ్ యూ సో మచ్ ఇలా సేవ్ చేస్తానంటే, రోజు నిన్నట్లాగే ఉంచుతానంటుంది. అక్కర్లేదు మేడం. ఇలా ఎప్పుడైనా మంత్‌కి ఒకసారి ప్లాన్ చేయి చాలు అంటూ ఆమె నుదుటి మీద ముద్దిస్తాడు. అలాగేలే శ్రీవారు అని చున్నీ వేసుకొని బయటకు వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి అతని పెదవులకి చిరుముద్దు ఇస్తుంది. ఆమె నడుము పట్టుకొని గుండెల మీద ముద్దు ఇచ్చి మెడ మీద ముద్దిస్తాడు. ఇంక వదిలితే నీ కొడుకు కూతుర్ల డౌట్లు తీరుస్తాను అంటూ చున్నీ సరిచేసుకొని వెళ్తుంటే కలిసే వెళ్దాం పద అని బయటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే పిల్లలు అమ్మ అంటూ ముగ్గురు అనుని చుట్టుకుంటారు. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. కథ ముగిసింది. అను, కార్తీక్ ప్రేమ మాత్రం ఎన్ని జన్మలైనా ముగిసిపోదు. థాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ కథని ఇంతవరకు ఆదరించిన మీ అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. మరొక మంచి సరికొత్త ప్రేమ కథతో 'అగ్రీమెంట్ వైఫ్' ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే ప్రోమో ఒక్కసారి చూసేయండి. థాంక్ యూ సో మచ్.